వైసీపీ పాలనలో రాష్ట్రమంతా అవినీతిమయమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా గురజాలలో నిర్వహించిన టీడీపీ రా కదిలిరా సభలో చంద్రబాబు పాల్గొన్నారు. జగన్ సర్కార్ తీరును ఎండగట్టారు. నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు టీడీపీలోకి వచ్చారు. చంద్రబాబు సమక్షంలో లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. లావు శ్రీకృష్ణదేవరాయలకు చంద్రబాబు పార్టీ కండువా కప్పారు. యువ ఎంపీకి టీడీపీలోకి సాదర స్వాగతం పలికారు. భుజం తట్టి అభినందించారు చంద్రబాబు. ప్రభుత్వ పాలన వ్యతిరేకిస్తున్నారు. అందులో నేను అడగల, నీ చెల్లి అడగతా ఉంది. హత్యలు చేసే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని నీ చెల్లె చెప్పింది. చెప్పిందా లేదా? చెప్పిందా లేదా? ఇంకొక మాట కూడా చెప్పింది, మా మధ్యలోనే హత్య చేసే వాళ్ళు ఉంటే పసిగట్టలేకపోయారని బాధపడ్డది పాపం అమాయకరాలు. అది కూడా చెప్పిందా లేదా? మా అన్నకి పార్టీకి ఓటు ఇద్దండి కూడా చెప్పింది, అవునా కాదా? బాబాయిని లేపేసిన వాడు నువ్వు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాలాంటి వాడికి ఎంత శక్తి ఉన్నా, ఎంత పట్టుదలున్నా, నాలాంటి వాడిని కూడా ఇబ్బంది పెట్టి, కడన మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇబ్బంది పెట్టి, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో కోవర్ట్లు పెట్టుకొని ఆ కోవర్ట్ల ద్వారా రాజకీయం చేసి మమ్మల్ని బలహీనం చేయాలనుకుంటున్నావు జగన్. నీ వల్ల కాదు. మా ఇద్దరి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనేది దృఢ సంకల్పం. నీ ఆటలు సాగనీయం, నిన్ను ఏమాత్రం కూడా ఆమోదించాం. మాలో విభేదాలు పెట్టలేవు. అదే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను కూడా చెప్తున్నా. మా ఇద్దరి దారి ఒకటే, ఆలోచన ఒకటే. అదే 5 కోట్ల మంది గెలవాలి, సైకో జగన్ పోవాలి.